క్రిప్టో కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణంలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. 2023లో ఆంధ్రప్రదేశ్కు చెందిన లోకేష్ అనే వ్యక్తి మెటా అనే పేరుతో క్రిప్టో కరెన్సీ ప్రారంభిస్తున్నా అని ప్రకటించాడు. అతడికి కరీంనగర్కి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ మద్దతుగా నిలిచాడు. గతంలో పలువురు రాజకీయ నేతల అనుచరుడుగా పేరు పొందిన ఈ మాజీ కార్పొరేటర్ తన సామాజిక వర్గంలోని నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మరికొంతమంది చోటా నాయకులను కలిసి పెట్టుబడిదారులను ఆకర్షించాడు. వీరు తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందనే మాయమాటలతో తమ సామాజిక వర్గంలోని మధ్యతరగతి ఉద్యోగులను టార్గెట్ చేసి భారీగా పెట్టుబడులు చేయించారు. కొందరు వ్యక్తిగత రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగా, మరోవైపు మాయా యాప్ ద్వారా 3 నెలల పాటు అకౌంట్లో డబ్బు పడుతున్నట్లు చూపించి నమ్మకాన్ని పెంపొందించారు. ఈ మాయా యాప్ ద్వారా కేవలం కరీంనగర్ జిల్లాలోనే 10 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, జగిత్యాల జిల్లాలో 30 కోట్ల రూపాయల వరకు చేరిందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని అంచనా. యాప్ ప్రారంభంలో కొన్ని నెలల పాటు లావాదేవీలు సజావుగా నడిచినట్లుగా కనిపించిన తర్వాత సాంకేతిక సమస్యలని చెప్పి పూర్తిగా నిలిపివేశారు. వాస్తవానికి యాప్ డిజైన్ నకిలీగా ఉండటం, లావాదేవీలు కేవలం చూపుపాటే అనే విషయం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. కొందరు బాధితులు ఒత్తిడి చేయడంతో షూరిటీగా ప్లాట్లు, అపార్ట్మెంట్లను జీపీఏ రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి లోకేష్ ప్రస్తుతం దేశం వదిలి పారిపోయినట్లుగా సమాచారం. అతడు యాప్ ద్వారా వసూలు చేసిన 100 కోట్ల రూపాయలతో థాయిలాండ్కు వెళ్లిపోయినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులతో చాలా మంది కరీంనగర్కు చెందిన ఓ దళిత నేతను ఆశ్రయించగా, కొందరు డీసీపీ కార్యాలయాన్ని కూడా సంప్రదించారు. అయితే పోలీసుల వద్దకు వెళ్లితే తమ పెట్టుబడులు పూర్తిగా పోతాయన్న భయంతో చాలా మంది బాధితులు చివరి నిమిషంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే బాధితుల నమ్మకాన్ని దోచుకున్న మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే కొన్ని కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలానికి అక్రమార్కులు ఎసురు పెట్టారు. అడిగేవారు లేదన్న ధీమాతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా నిర్మాణ పనులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తానూరు పట్టణంలోని సర్వే నెంబర్ 111లో ఉన్న విజయ విద్యాలయ పాఠశాల పక్కన ఉన్న 2000 గజాల స్థలం ఆక్రమణకు గురవుతుంది. ఇది ప్రభుత్వ స్థలమేనని గతంలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా వారం రోజుల నుంచి ఈ భూ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి చెందినదని చెప్తున్నా ఆ స్థలంలో ఇటీవల కొందరు నిర్మాణాలు ప్రారంభించారు. ఈ స్థలం పై హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ నిర్మాణ పనులు ఎలా చేపడతారని విజయ విద్యాలయ పూర్వ విద్యార్థులు పట్టణ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ స్థలం వద్దకు వెళ్ళకూడదని మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్థలం వద్దకు వెళ్ళొద్దని కోర్టు ఆదేశాలు అయితే జారీ చేశాయి. అయితే ఈ కేసుపై తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ ఒక వ్యక్తి అక్కడ దర్జాగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజకీయ నాయకుల అండదండలతో మాత్రం అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఏదైతే పూర్వ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా అందరు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం స్పందించి ఆ భూమిని అదే పాఠశాలకు కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే అధికారుల అండదండలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు అండదండలతో భూ ఆక్రమణ చేస్తున్న వారిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్వ విద్యార్థులు మాత్రం ఆ భూమిని
విద్యాలయానికి కేటాయించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ తాండూరులో ఉన్నటువంటి 111 సర్వే నెంబర్లో ఉన్న 2000 గజాల భూమి మాత్రం అది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి రికార్డులో ఉన్నప్పటికీ కూడా ఆ స్థలం మాత్రం ఆ కొంతమంది అక్రమార్కులు దాన్ని ఆక్రమణ చేసి నిర్మాణ పనులు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని వెంటనే ఆ నిర్మాణ పనులు ఆఫ్ చేసి అది ప్రభుత్వ స్థలంగా నిర్ధారణ చేసి వెంటనే ఆ స్థలాన్ని విద్యాలయానికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్, ఎవరైతే 100 కోట్ల వరకు వసూలు చేసి పారిపోయాడో ప్రధాన పాత్రధారి అయినటువంటి సూత్రధారి అయినటువంటి వ్యక్తి లోకేష్ ఉన్నాడు. లోకేష్కి వెనకాల సపోర్టు ఇంకే ఎవరెవరున్నారు అన్న దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? వారి పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? పొలిటికల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా ఎందుకంటే 100 కోట్లు వసూలు చేయడం, స్కామ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఈ క్రిప్టో స్కామ్ ద్వారా క్రిప్టో కరెన్సీ డబ్బు ఒక్కసారి రెట్టింపు వస్తుందని చెప్పి మోసం చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. వెనకాల బడా నేతల సపోర్ట్ ఉంటేనే ప్రజలు నమ్మే పరిస్థితి. అలా పొలిటికల్గా బడా నేతలు ఎవరైనా ఉన్నారా? వారి పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే బడా నేతలు లేకపోవడంతో ఇట్లాంటి కేసులు మాత్రం బయటికి రావు. ముఖ్యంగా ఎవరైతే ఈ క్రిప్టో సంబంధించి బడా నాయకులు అండదండలతోనే ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 100 కోట్లు పట్టుకుని పారిపోయినట్లయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. బడా నేతలు కావచ్చు, అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేయడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.